నమస్తే, ఐఎమ్ డాక్టర్ కిరణ్మయి, విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్. ఒక పేషెంట్ ఒక ప్రాబ్లంతో ఫిజియోథెరపీ కోసం మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అనలైజ్ చేసి అసెస్ చేసి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎంతకాలం పడుతుంది, ఎన్ని డేస్ ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చాలామంది కంటిన్యూషన్ అనేది మిస్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి సంవత్సర కాలం నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, సంవత్సరం నుంచి షోల్డర్ పెయిన్ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే ఇమ్మీడియట్గా 1 or 2 డేస్లో తగ్గాలంటే అది అసాధ్యం. ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అండ్ ఎక్సర్సైజెస్ రెండు కలిపి సైమల్టేనియస్గా మీకు ట్రీట్మెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని అసెస్ చేసిన తర్వాత ఇది ఇంతకాలంలో రికవరీ అనేది వస్తుంది, ఇంతకాలం దీనికి టైం పడుతుంది అని చెప్పి ప్రాపర్ సర్టిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. మీకున్న సమస్య తీవ్రతను బట్టి ఒక్కోసారి ఆ టైం కంటే ఎక్కువ కూడా పట్టవచ్చు. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఫిజియోథెరపీకి వెళ్తున్నాం అని చెప్పి ఒక 4 days వస్తారు, తర్వాత కన్సిస్టెన్సీ ఉండదు, 1 or 2 days మళ్ళీ మానేస్తారు, మళ్ళీ తర్వాత ఎప్పుడో ఒక రోజు గుర్తొచ్చినప్పుడు వస్తారు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం 21 days మీరు చేయించుకోవాలి అంటే అప్పుడొక రోజు వచ్చి 21 సిట్టింగ్స్ అయినాయి కదా అని చెప్పి మీరు 2 నెలలు 3 నెలల టైంలో 21 సిట్టింగ్స్ తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. మెడిసిన్ ఏ విధంగా అయితే ఒక డోసేజ్ ఒక పర్టికులర్ టైం ఇచ్చినప్పుడు రెగ్యులర్గా మనం యూస్ చేస్తేనే రిజల్ట్ వస్తుందో అదేవిధంగా ఫిజియోథెరపీలో కూడా ఒక మజిల్ని రీగెయిన్ చేయాలి అన్నా, ఒక నర్వ్ని మళ్ళీ రీఎడ్యుకేట్ చేయాలి అన్న కొంత సమయం అనేది పడుతుంది. అది కూడా రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది. అంతేకాని మీరు 21 సిట్టింగ్స్ చెప్పారు కదా అని చెప్పి 21 సిట్టింగ్స్ని 3 months 4 monthsలో మీరు కంప్లీట్ చేస్తే అది కరెక్ట్ కాదు. 21 days ఎయిదర్ 25 days లోపు ఈ 21 సిట్టింగ్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.